ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము Ephesians chapter 5, 15 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. 15 నుంచి 18 వరకు. verses 15 to 18. Let us read. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 18 వరకు. Ephesians chapter 5, verse 15 to 18. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్లై ఉండుడి. ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇంకా మనము ఆత్మపూర్లై ఉండి ఏ విధంగా ఉండాలో కీర్తించు కృతజ్ఞత ఉండాలని కింద వచనాలు మనం చూస్తాం. So here we see that we need to be filled with the Spirit and we need to be thankful to God. మనం జాగ్రత్తగా ఉండమని ఇక్కడ చెప్పబడుతుంది. ఎందు గురించి అంటే దినములు చెడ్డవి గనుక మన సమయాన్ని పోనివ్వకుండా మనము సద్వినియోగం చేసుకోమని చెప్పబడుతుంది ఇక్కడ. So here the encouragement is that in these verses to be careful and wise because the days are evil. గొప్ప హెచ్చరికని ఇక్కడ మనం చూస్తున్నాం. So we are seeing one warning here. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి విషయాల్లో. So we have to be careful in these matters. మనం అవివేకులుగా ఉంటే గనక మనం వెల చెల్లించాల్సి వస్తుంది. So if we are unwise, then we have to pay much price. అయితే మన వివేకము దేవుని దృష్టిలో ఎంతో అవివేకమైంది, మన జ్ఞానము వెరితనం దేవుని దృష్టిలో. So our own wisdom is like foolishness before God. సామెతలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం, మనకి జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆయనే, వివేచన ఇచ్చేవాడు ఆయన, వివేకాన్ని ఇచ్చేవాడు ఆయనే. So in Proverbs we see that he is the Lord who gives us wisdom and discernment and everything. కాబట్టి అటువంటి వివేకంతో ఆయన చిత్తం ఏమిటో నేను ఎల్లప్పుడూ కూడా గ్రహించుకునే వాడిగా ఉండమని ఇక్కడ చెప్తూ, so to be wise like that and then to understand what is the will of the Lord is, that's the encouragement we see here. 18వ వచనంలో మరియు అని చెప్తూ, ఆ విధంగా నేను ఆయన చిత్తాన్ని గ్రహిస్తూ మరియు నేను ఒకవేళ ఆయన చిత్తం గ్రహించే విధంగా ఉన్నప్పుడు కూడా మద్యంతో దుర్వ్యాపారంతో అంటే నేను మత్తునై ఉండే ప్రమాదం ఉంటుంది. Here in verse 18 we see it starts with end. That means that there is a chance that I may get drunk with wine and dissipation. నేను బాగానే ఉన్నానులే, నా సొంత చిత్తంతో నేను నా విధానంలో నేను వెళ్ళడము. So I may think that I'm all right and with my own will I may keep walking like that. అంటే ఇక్కడ మద్యము ఉదాహరణకు మనం చూసినట్లయితే మద్యం తాగిన వాళ్ళు ఏ విధంగా ఉంటారో మనకు తెలుసు, ఎంతో మత్తులై ఉంటారు వాళ్ళు. So we all know that how the people who are drunk with wine, they are full of the dissipation. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆ విధంగా తెలియదు. So they don't know what they are talking. అనేక సార్లు ఈ విషయంలో కూడా నేను పరిశీలించుకున్నప్పుడు నా స్పీచ్ విషయంలో కూడా నేను కనుగొన్నాను, నేను మత్తునై ఉన్నాను. So many times when I examine myself, Lord, in the area of my speaking also, I'm Lord with a dissipation, with a drunkard way. అంటే నేను దేవుని చిత్తానుసారంగా మాట్లాడని అనేక సార్లు నాలో కనుగొన్నాను నేను. So I found that I'm not speaking many things according to God's will. అది మంచిగా కనిపించినప్పటికీ కూడా, even though it looks to be good, ఇతరులకి అది వెనుసొంపుగా ఉన్నప్పటికీ, even though for others, those who are hearing, it looks good, అది తర్వాత అర్థమైంది ఏమంటే అది దేవుని చిత్తానుసారంగా లేదు అది. but later I understood that that is not according to God's will. ఎందు గురించి ఆ విధంగా తెలిసింది అంటే, so how I understood that, నాలో తర్వాత అది మెల్ల ఆనందము, నా ఆనందం లేదు నా హృదయంలో. so I didn't find that. Later I found that there is no joy in my heart. కాబట్టి అంటే నేను నా చిత్తానుసారంగా నేను మాట్లాడినప్పుడు అంటే నేను మత్తులో ఏం చేస్తున్నా నాకు తెలియదు, అది నా చిత్తాంతో వెళ్తున్నప్పుడు. So when I speak on my own will, according to my own will, then I don't understand what I'm trying to speak, where I'm moving towards. కాబట్టి దానిలో దుర్వ్యాపారం ఉన్నదని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. So there is a dissipation in that. That's what God's word is saying. తర్వాత మాట ఏముందంటే అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. But later the same verse says be filled with the Spirit. ఆత్మపూర్ణులై ఉండడము ఇక్కడ చూసినట్లయితే అదేమంటే ముఖ్యంగా
So to be filled with Spirit means what it is. Here, if you see very clearly, మనం ఎంతో మెత్తగా ఉంటాం, so that means to be very gentle. ఎంతో మెత్తగా ఉంటుంది మన హృదయం. So our heart is so sensitive. దేవుని మాటను వినడానికి వెంటనే విధేయత చూపించడానికి ఎంతో సమీపంగా మనం ఉంటుంది, అంత మెత్తగా మనం ఉంటాం. So our heart is so sensitive that to hear God's voice and to obey God's voice. మన యొక్క అవివేక హృదయం గురించి ఎంతగానో ఎరుగుతాం మనం. And then we will come to know our own true condition of foolishness in our heart. ఇది మనకి ఒక ఆజ్ఞలా ఉంది, ఆత్మపూర్ణులై ఉండుడి అని. ఆత్మ కలిగి ఉండుడి అని కాదు, కానీ ఆత్మ పూర్ణులై ఉండుడి అని ఉంది ఇక్కడ ఉంది. So here it's not that have Holy Spirit, but it is like a commandment. It is given here: be filled with the Spirit. మనం ఒకవేళ అది మనం కలిగి ఉండలేనిది అయితే మనకు అది ఇవ్వబడదు. So if we are not having Holy Spirit like that, then it will not be given to us. నిత్యంగా మనం ఆత్మపూర్ణులై ఉండవచ్చు మనం. So truly we can live and this life of spirit-filled life. అంటే మనము రోజుకి 24 గంటలు మనము అటువంటి మెత్తని హృదయం మనం కలిగి ఉండవచ్చు, ఆయన చేత నింపబడి మనం. So daily 24 hours we can be sensitive like this and to be filled with His Holy Spirit. కానీ అనేక సార్లు ఏ విధంగా ఉంటుందంటే, కొంతసార్లు కొంచెం బాగానే ఉంటాం, ఆత్మీయంగా ఉన్నట్టు ఉంటాం, కానీ కొన్నిసార్లు ఆ విధంగా ఉండం. So many a times it is like we think that we are filled with Spirit, but it is not like that. అయితే ఆ విధంగా మనము ఉన్నట్లయితే ఆ పై వచనాలు 15వ వచనం నుంచి మనం చాలా జాగ్రత్తగా చూడాలి. అప్పుడు If you are like that, then we have to read again from verse 15 onwards very carefully. అంటే మనం సమయం పోనివ్వకూడదు, దినములు చెడ్డవని సమయం పోనివ్వకుండా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటూ ఆయన చిత్తానికి మరలా మనం రావాలి వెంటనే. So we should make our time and most of our time, and the days are evil. So let us not be foolish, but we have to come back to the Lord quickly. ఆయన చిత్తం ఏంటో మనం గ్రహించుకోవాలి. And we should be able to understand what the will of the Lord is. మన మూడీగా ఉండడం ఆయన చిత్తం కాదు. So God's will is not that we have to live in a moody way. మనం కఠినంగా ఉండడం ఆయన చిత్తం కాదు. And it is not God's will for us to live in a very harsh way. మనము నిరుత్సాహంతో ఉండడం ఆయన చిత్తం కాదు. And it is not God's will for us always to be discouraged or depressed. కాబట్టి ఆయన చిత్తం ఏమంటే మనం ఎల్లప్పుడూ కూడా ఆత్మపూర్ణులై ఉండడం అంటే మనం ఆయన నీతి, ఆయన సమాధానము, ఆ సంతోషం మన హృదయం ఎల్లప్పుడూ ఉంటుంది. So always to be filled with the Spirit means His righteousness, peace and joy, all these things always there in our heart. అటువంటి సంతోషంతో ఉన్నప్పుడు మనము నువ్వు పాట పాడమని స్తుతించమని ఎవరు కూడా మనకు చెప్పనవసరం లేదు. మన హృదయం ఎల్లప్పుడూ కూడా ఆనందగానంతో ఉంటుంది. So when we are satisfied like that, when we are filled with this Spirit, then nobody needs to come and tell us that to sing a song, because always we are filled with joy. అయితే మనము ఈ యొక్క ఆత్మపూర్ణులై ఉండడానికి మనం చేయాల్సిన ఒక విషయం ఏమంటే, So here to be filled with Spirit, we need to do one thing. What is that? ఆయన చేసిన ఉపకారం ఏది కూడా మనం మరవకూడదు. So we should never forget none of the benefits that Lord has done for us. మొట్టమొదటిగా ఇప్పుడు మనల్ని అడిగారు అనుకోండి, ఆయన నీకు చేసిన ఉపకారం ఏమిటి అని ఎవరైనా మనం ప్రశ్నిస్తే, ఇప్పుడు నేను ఈ విధంగా ప్రశ్నించాను అనుకోండి, ప్రభు నీకు చేసిన ఉపకారం ఏమిటి అని. So first thing, if Lord asks you, or even if I ask you, that what are the good things, the benefits the Lord has done in your life so far? వాళ్ళు మీరు యథార్థంగా ఉన్నట్లయితే నా స్థితిలో మీరు కూడా ఉండుంటారని నేను అనుకుంటున్నాను. So if you are very honest, then I believe that you are also in the same condition as I am. ఎందు గురించి నన్ను అడిగితే నేను ఈ విధంగా అనుకునేవాడిని, ఏమంటే నాకు బిడ్డనిచ్చాడు చాలా కాలం తర్వాత, లేకుంటే ఉద్యోగం ఇచ్చాడు, లేకుంటే ఆరోగ్యం ఇచ్చాడు, అనేకమైన, లేకుంటే ఎంతో అప్పుల్లో ఉండేవాళ్ళం, ప్రభు అప్పుల నుంచి విడిపించాడు, ఈ విధమైన అనేక విషయాలు నేను చెప్తూ ఉండేవాడిని. So many a times I was also thinking like this, that when somebody asked this question, what are the benefits that Lord has done for me, I used to think Lord gave me a child, Lord gave me a job, and many things like that I used to think. ఇవన్నీ సత్యమా అంటే ఇవన్నీ సత్యమే. So if you ask, are this true? Yes, they are true. ఇవన్నీ మరి అంజులు కలిగి ఉన్నారంటే వాళ్ళు కూడా కలిగి ఉన్నారు ఇవి. So but these things even Gentiles are having them. కానీ నేను ఇంకా చూడలేకపోయింది ఏమంటే యేసు ప్రభు నా పట్ల ఏం చేశాడో అన్నది. But one thing I couldn't see with my eyes is that what is that Jesus really has done for me.
అది మొదటి స్థానంలోకి ఎప్పుడైతే వచ్చిందో, ప్రభు నా గురించి ఆ యొక్క తండ్రితో ఆయన ఉండుట సమానంగా ఉండుట, ఆ యొక్క విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన ఎంచుకొనుకోకుండా మనుషుడిగా వచ్చి ఆయన దాసుని రూపం ధరించుకుని రిక్తునిగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకొని ఆయన మరణించిన, నా కొరకు మరణించిన విధానం నేను మొట్టమొదటిగా నేను చూడగలిగినట్లయితే, See, if I am able to see more than all other things as a first thing, that Jesus Christ, who was equal to God, he emptied himself, he came down to earth, and for my sake, he died on the cross. If I am able to see that as a first thing that Lord has done for me, ఎల్లప్పుడూ కూడా ఆ విధంగా నేను చూడగలిగినట్లయితే, always, if I am able to see like that, ఎల్లప్పుడూ అది నాకు మొదటి స్థానంలో ఉండినట్లయితే, ప్రతి స్థితిలోనూ కూడా నాకు అది ఉన్నట్లయితే నా హృదయం ఎంతో మెత్తగా ఉంటుంది. so always, if I am keeping that in front of my eyes, the Lord has done this for me, and all the times, if I keep this in all situations, then my heart will be very sensitive towards God. ఎందు గురించండి, విశ్వంలో దేనితో కూడా పోల్చలేని గొప్ప సంగతి నా పట్ల జరిగింది, యేసు ప్రభువు చేసిన విషయం అది. So the something that the Lord has done very unique way, that is something that what Jesus has done for me, అది మీ పట్ల కూడా ఆ విధంగా చేస్తున్నాడు ప్రభు. and our Lord has done the same thing for you also. అయితే మనము మార్క్స్ వార్తలో మనం ఒక విషయాన్ని మనం చూడొచ్చు. 3 సార్లు ప్రభు తన శిష్యులతో డీల్ చేసినప్పుడు ఆ యొక్క స్థితిని మనం చూస్తాం. So 3 times the Lord has dealt with disciples, like we can see that. అదేమంటే వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి అక్కడ వాళ్ళ హృదయ కఠినమైనట్టు మనం చూస్తాం. Here their hearts were hardened. ఎందుకు కఠినమైన ఒక జాగ్రత్తగా చూసినట్లయితే, So why their hearts were hardened, if you see very clearly, అది మనము ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. so we can learn a lesson there. మార్క్స్ వార్త 6వ అధ్యాయము, Mark chapter 6. ఈ యొక్క సందర్భము, ఈ యొక్క ప్రత్యేకమైన ఈ యొక్క సందర్భం 45వ వచనం నుంచి 52వ వచనం వరకు చూస్తాం. So here from verse 45 to 52, let us see what is the context here. ఆయన జనసమూహాన్ని పంపేసి దోణి ఎక్కి వాళ్ళు బెత్సెదానికి వెళ్ళమని ప్రభు ఆ శిష్యుల్ని పంపి ఆ దోణిలో పంపిస్తారు. So here the Lord has arranged a boat and sent his disciples away, and all the crowds went away. ఇంచుమించు 4వ జామున ప్రభు సముద్రం మీద నడుస్తూ వస్తారు. So when it was it was in the evening, then the Lord walks on the sea here, the 4th watch of the night. అయితే వాళ్ళు ఆయన చూసి భయపడతారు, భూతం అనుకుని భయపడతారు. So here the disciples were afraid, looking at Jesus, they thought it is some ghost and they were afraid. అయితే వారు ప్రభు భయపడొద్దని వాళ్ళు చెప్తారు. But then Jesus told them, do not be afraid. అంటే అప్పుడు గాలి కూడా ఎంతో గాలి వేస్తుంది. So there is a big wind is blowing. ఆయన అద్దంలోకి వచ్చినప్పుడు గాలి కూడా అణుగుతుంది. వారంతా విభ్రాంతి నొందారు వాళ్ళు. So when Jesus came into the boat, and even that wind obeyed the voice of Jesus, and they were so much afraid. 52వ వచనం మనం చూసినట్లయితే, verse 52, అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. So here still their heart was hardened, so they couldn't get insight from the incident of the loaves. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ రాయించిన విషయాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ జరిగిన సందర్భము అయినను వారి హృదయం కఠినమైన గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతులు గ్రహింపలేదని ఇక్కడ రాయబడి ఉంది. So verse 52, if you see that still the disciples, they couldn't gain the insight of the loaves because their heart was hardened. ఏంటి రొట్టెల గురించిన సంగతి? వాళ్ళు రొట్టెల గురించిన సంగతి జ్ఞాపకం చేసుకుంటే ఏం జరుగుతుందని మనం అనుకోవచ్చు. So what is this incident of the loaves, and if they remember or get insight into incident of loaves, what happens? We can try to understand. సరే, ఇంకా మనం ముందుకు చూద్దాం, ఇంకొక విషయాన్ని చూద్దాం. అప్పుడు ఇంకా మనకి కూడా కొంచెం అర్థం అవడానికి రొట్టెల గురించి ఏమిటి అన్నది. So what is this incident of loaves? Let us see one verse so that we may also understand. మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో మనము చూస్తాం ఇంకొక మాటని. Mark chapter 8, we will see one verse. ఇక్కడ కూడా వాళ్ళ హృదయం కఠినమైన పరిస్థితిని మనం చూస్తాం. So here also their hearts hardened, we can see this. ఇది ప్రజలు కాదు, ఏదో విశ్వాసులు కాదు, లేకుంటే అన్యులు కాదు, ఇక్కడ శిష్యుల విషయం మనం చూస్తున్నది ఇక్కడ.
So this is not about the crowds or believers, but these are the disciples we are saying about. ఇక్కడ 14వ వచనం నుంచి 21వ వచనం వరకు చూసినట్లయితే ఈ సందర్భాన్ని మనం గ్రహించవచ్చు. ఇక్కడ కూడా వారు దోణిలో ప్రయాణం చేస్తున్నారు. Mark chapter 8 verse 14 to 21, if you read, here also they are going in a boat. ప్రభు ఇక్కడ వాళ్ళు హేరోదేయుల పులిపిండిని గురించి, పరిసయ్యుల పులిపిండిని గురించి జాగ్రత్తగా ఉండమని యేసు ప్రభు వారితో చెప్తున్నారు. Here Jesus, 15వ వచనం verse 15, that Jesus warned the disciples to watch out, beware of the leaven of the Pharisees and the leaven of Herod. వీళ్ళకి వేరేగా అనుకుంటున్నారు, మనం రొట్టెలు తేలేదని ఈయన మనల్ని ఈ విధంగా అంటున్నారు, మర్చిపోయాం, అందు గురించే కదా రొట్టెలు తేవడం మర్చిపోయాం కదా అని ఆలోచించుకుంటున్నారు వాళ్ళు 16వ వచనం. So verse 16, the disciples were talking among themselves that Jesus was talking about the fact that they don't have bread, they forgot to bring the bread. అయితే 17వ వచనంలో యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవా అని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు, మీరు ఇంకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా, మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా, మీరు కన్నులుండి చూడలేరా, చెవులుండి వినలేరా, జ్ఞాపకం చేసుకున్నారా అని ఇక్కడ ప్రభు కొన్ని ప్రశ్నలు, ఎన్ని ఒక ప్రశ్న తర్వాత ఒక ప్రశ్న వేస్తూ అందులో మీరింకను కఠిన హృదయం గలవారై ఉన్నారా అని, చూడలేరా అని ప్రభు అంటున్నారు ఇక్కడ. So here Jesus Christ, he was asking these questions to disciples that do you not yet see or understand, do you have a hardened heart, are you not able to see? That is the question Jesus is asking. 19వ వచనము చూసినట్లయితే, నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగిన, వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరచి పంచిపెట్టినప్పుడు మొక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడుగా, వారు 7 అనిరి. అందుకు ఆయన మీరు ఇంకనూ గ్రహింపుకున్నారా అని. ఇక్కడ ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన విరిచి పంచిపెట్టిన విషయాన్ని జ్ఞాపం చేస్తున్నారు, ఎన్ని మిగిలిన అని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నారు. So here Jesus was telling them, reminding them of verse 19 and 20, that when he broke 5 loaves and then when he broke the 7 for 4,000, how many baskets he picked up. Here he was saying about the things that he broke, the bread he broke. కాబట్టి వాటి మీకు జ్ఞాపకం లేదా అని అడుగుతున్నారు ప్రభు. So don't you remember that? That's what Jesus is asking. అది జ్ఞాపకం లేనందువలన వీళ్ళకి ఏం జరిగింది, అక్కడ ముందు కూడా చూస్తున్నాం, ఆ రొట్టెల గురించి జ్ఞాపకం లేనందువలన వాళ్ళ హృదయం కఠినమైంది. So because they don't remember what Jesus had done at that time, what happened? Their hearts were hardened. అయితే ఇక్కడ కూడా ఆ రొట్టెల గురించిన సంగతి జ్ఞాపకం లేనందువలన వీరి హృదయం కఠినమైంది. So here also, because you don't remember the incident of the loaves, your heart is hardened. అయితే మార్కు సువార్త 16వ అధ్యాయం దగ్గరికి మనం వచ్చినట్లయితే, Mark chapter 16. ఇది ప్రభు పునరుద్ధానుడై లేచిన తర్వాత. So this is after that Jesus was risen. 14వ వచనం. Verse 14. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తర్వాత తాను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించాను. ఇక్కడ చూసినట్లయితే ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన ప్రభు గురించి చెప్పిన మాటలు, చూసిన వారు చెప్పిన మాట వారు నమ్మలేదు. అందు గురించి వాళ్ళు హృదయం కఠినంగా ఉన్నందుకు ప్రభు గద్దిస్తున్నారు ఇక్కడ. So here the Lord was warning them because their heart was still hardened in unbelief. ఇక్కడ 3 విషయాల్లో 3 చోట్ల మనం జాగ్రత్తగా చూసినట్లయితే, ముందు 2 చోట్ల ప్రభు రొట్టెలు జ్ఞాపకం చేసుకున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. So here the Lord was reminding this again about the loaves. 6వ అధ్యాయము 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం, రొట్టెల గురించి జ్ఞాపకం లేదా అని. వాళ్ళు జ్ఞాపకం లేనందువల్ల వాళ్ళ హృదయం కఠినంగా ఉందని మనం చూస్తున్నాం. ప్రభు అది వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నట్టు చూస్తున్నాం. So Mark chapter 6, Mark chapter 8, the Lord Jesus was reminding to disciples that about the loaves, that don't you remember that, and your heart is hardened because of that. అంటే ఇక్కడ మనం 14వ వచనం దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఆ రొట్టె ఎవరంటే ఆయనే అనేది ఇక్కడ మనకు అర్థం అవుతుంది. So when we come to verse 14 here, chapter 16, that who is that bread? That is Jesus himself. ఎందు గురించి అంటే వారు అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏమంటే, మొదటగా ఆయన నమ్మడం విషయంలో ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. So here the Lord was reminding them primarily about believing in Jesus
to come out of that unbelief. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే మనం యేసుప్రభుని నమ్మేమో అంటాము. So many times we say that we believe in Jesus. That's what we say. మనం రక్షణ పొందామని చెప్తాం. We say that we are saved. మంచిది ఆ విధంగాని. So it is good to say like that. అయితే వారు అంతకంటే ఎక్కువగా ఉన్నారు. అసలు ప్రభుతోటే ఉన్నారు వాళ్ళు. But more than that, these disciples, they are always with Jesus Christ. They were walking with him. 3 సందర్భాల్లో కూడా ప్రభు వారితోటి ఉన్నారు. So even the previous context that happened, the incidents, Jesus was with disciples. అయినప్పటికీ వాళ్ళ హృదయం కఠినంగా ఉంది. But still their heart was hardened. ప్రభు ఆ విషయం గద్దించారు వారిని. So Jesus warned them and corrected them of that situation. అయితే ఈ యొక్క కాఠిన్యం ఎప్పుడు పోయింది? So how this hardness of heart will be removed? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో అప్పుడు మాత్రమే వారి కాఠిన్యం పోయింది. So only when they are filled with the Holy Spirit, this hardness was gone. అప్పటి వరకు వాళ్ళు నమ్ముతున్నారంటే వాళ్ళు నమ్ముతున్నారు, నమ్మకించున్నారు. So till that time, are they believing in Jesus? They were believing in him. వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎంతో నమ్మకంతో ఉన్నారు, ఎంతో ధైర్యంతో వెంబడిస్తున్నారు. అనేక మంది వెంబడించకపోయినా వాళ్ళు వెంబడిస్తున్నారు యేసు ప్రభువుని. So in their own sight, they are following Jesus, and many were not following Jesus, but still boldly these disciples, they are trying to follow Jesus. కానీ వాళ్ళు హృదయం కఠినంగా ఉన్నది యేసు ప్రభు మాత్రమే అది గ్రహించగలిగారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు కఠినంగా ఉన్నట్లు. So disciples could not understand for themselves that their heart was hard. Only Jesus could recognize that their hearts were hardened. 3 సార్లు కూడా వాళ్ళు యేసు ప్రభు చెప్తున్నారు హృదయ కాఠిన్యం గురించి. So all the 3 times we have seen that only Jesus was telling them about their hardness of their heart. వారు రొట్టెల గురించి ప్రభు వాడు తేలేదని బాధ లేదు, లేకుంటే వాళ్ళకి మరొకటి బాధ లేదు, కానీ ఆయన నమ్మే విషయంలో నిజంగా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ప్రభు వాళ్ళని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. So Jesus was not really worried about why they did not bring the bread, why they did not arrange it, not those things, but Jesus was looking at the hardness of their heart. కాబట్టి ఆయన నమ్మడం అంటే ఇక్కడ హృదయపూర్వకంగా నన్ను నేను ఆయనకి ఇచ్చుకోవడము. So believing in Jesus means giving my wholeheartedly, giving myself to him. నేను ఎంత సాధ్యమైనంత వరకు కాదు కానీ సమస్తమును ఇచ్చుకోవడము. So not giving to the extent possible, but giving a complete myself. అటువంటి వ్యక్తి ఆత్మపూర్ణుడై ఉండగలడు. So that way that person can be living a life of filled with Holy Spirit. దేవుని చిత్తాన్ని గ్రహించగలడు. And that type of person can understand God's will. మద్యంతో మత్తుడై ఉండడు. And that person will not be drunkard or he will not be in dissipation. అంటే మద్యంతో మత్తుడై ఉండడం అంటే ఇంకొక విధంగా మనం చూస్తే సామెతలు 16వ అధ్యాయంలో చూస్తాం ఒక మాటని. Proverbs chapter 16 we see that what does it mean to be drunkard with wine. ఇక్కడ 16వ అధ్యాయంలో సామెతలు 16వ అధ్యాయము Proverbs chapter 16 25వ వచనం. verse 25. ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనపడును, అయినను తుదకి అది మరణముకు చేరును. There is a way which seems right to a man, but its end is the way of death. Verse 25. ఒకని మార్గం ఎక్కడికి నడిపిస్తుందంటే అది చాలా బాగున్నట్టే ఉంటుంది, అది ఎంతో యథార్థంగా ఉన్నట్టు ఉంటుంది. So for a person, he thinks that the way he is going seems to be very right and he wants to walk in that. చివరి వరకు తెలియదు అది ఎక్కడికి చేరదీసిందో. So until we go to the end, only then we come to know where this way is leading us. అది తాగేవాడిని అడగండి, నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఇది కరెక్ట్, ఇది తప్పేముంది ఇందులో అంటాడు. So a person who is drunkard, if you go and ask him, are you doing wrong thing? He will say, what is the wrong thing? I am doing right. తను సరైన విధానంలోనే వెళ్తున్నానని అనుకుంటాడు. So he thinks that he is walking in a right way. అయితే మనం కూడా మన దృష్టిలో నేను వెళుతున్నది కరెక్ట్ అనుకున్నప్పుడు మనం మత్తులై ఉంటాం మనం. So when I think that the way I am walking is right, then that means I am living like a drunkard man or in a dissipation. అంటే నేను కలిగి ఉన్న ఆత్మ కలిగి ఉన్నానని మనం అనేక మంది మనం అనుకుంటాం. So many of us we think that I am filled with Holy Spirit. ఒకవేళ ఆత్మ కలిగి ఉండొచ్చు అనేక మంది. Maybe many of us filled with Holy Spirit. అయితే ఒకసారి ఈ విధంగా ప్రశ్నించుకుంటూ ఉన్నాను నేను. But once I was questioning myself like this. అంటే కొంచెం రిజాయిసింగ్ గానే ఉన్నాను. So I was having little joy, rejoicing. అయితే ఆ విషయాన్ని నేను పరిశీలించుకుంటున్నప్పుడు మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో కొన్ని విషయాలు పరిశీలించుకుంటున్నాను.
So I was checking myself, and then First Corinthians chapter 13, I was checking like this. ఇందులో నా ఈ ప్రేమలో దీర్ఘశాంతం ఉందా? So in my దీర్ఘకాలం నేను సహించేవాడిగా ఉన్నానా? so in my love, is there a patience? దయ కలిగి ఉన్నానా? So in my love, is there kindness? ఎక్కడైనా మత్సరం ఉందా? So is there any jealousy in my love? ఎక్కడ నాకు డంబంగా ఉంటున్నానా నేను? So is my love having bragging or arrogance? ఎక్కడైనా ఉప్పొంగుతున్నానా? Is there any pride in my love? అమర్యాదగా ఎక్కడైనా ఉంటున్నానా? So in my love, is there any unbecoming way, impolite way? స్వప్రయోజనాన్ని ఎక్కడన్నా నేను విచారించుకుంటున్నానా? So is there anywhere I am seeking my own? త్వరగా కోపడుతున్నానా? So am I getting quick anger? అపకారం మనసులో ఉంచుకుంటున్నానా? So am I remembering somebody's sins? దుర్నీతి విషయమై సంతోషపడకుండా సత్య విషయమై సంతోషపడుతున్నానా? So am I rejoicing in unrighteousness? అన్నిటికీ తాలుకుంటున్నానా? So am I rejoicing with truth and bears all things? అన్నిటినీ నమ్ముతున్నానా? So am I believing all things? అన్నిటిని నేను ఓర్చుకుంటున్నానా? Am I hoping whole things and endures all things? అన్నిటి గురించి నేను నిరీక్షణ కలిగి ఉంటున్నానా? Am I hoping all things? ఇటు విషయము చూసినప్పుడు నిజమైన ప్రేమను గురించి పరిశీలించుకుంటున్నప్పుడు అనేకమైనవి కనిపించట్లేదు. ప్రేమతో ఉన్నట్టు ఎన్నో కొన్ని మంచి చేస్తున్నట్టు ఉన్నాయి కానీ వీటికి సరిపోవట్లేదు. So when I am comparing, there are many things that are showing up, but not really fitting into what I am checking here. కాబట్టి ఇది నీ ప్రేమ కాదు ప్రభా ఇప్పుడు నాలో కలిగి ఉన్నది. Lord, this is not the kind of love which I am having, Lord, in my life. నేను కోరుకునేది ఇది కాదు ప్రభా. Lord, this is not the love I am desiring, Lord. నేను అన్యుడిగా విడిచి వచ్చింది నేను ఈ విధంగా ఏదో ఆఫ్-హార్టెడ్గా ఉండడానికి కాదు ప్రభా. Lord, as a Gentile, I came out of that life and I came to believe in Jesus, not to live in this half-hearted way. నాలో నకిలీతనం ఉంది. Lord, there is some fakeness in my life. నాలో ఇటువంటి ఆత్మచేత నింపు ప్రభా, అటువంటి ప్రేమ నాలో నింపు. Lord, truly fill me with your Holy Spirit, fill me with this type of love, Lord. ఎక్కడైతే లేదు అక్కడ చూపిస్తా ఉండే నేను సిద్ధంగా ఉన్నాను. నేను దాన్ని విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా, సహాయం చేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. Lord, wherever there is no such love, Lord, I pray, Lord, show me, Lord, in that area, Lord. ఇప్పటికే నేను ప్రార్థిస్తూనే ఉన్నాను ఆ విషయంలో. Even now, I am praying like that. ప్రభా, నేను ఆ విధంగా నీ మార్గంలోకి నడుస్తూ నీ యొక్క స్వరూపంలోకి మారడానికి సహాయం చేయి. Lord, help me to walk in your way and help me to be transformed like that, Lord. ఆత్మపూర్ణుడై ఉండడానికి సహాయం చేయి. Lord, help me to be filled with Spirit, Lord. అనేకసార్లు కఠినత్వంతో ఉంటున్నాను ప్రభా, హృదయం కఠినంగా ఉంటుంది. Lord, many times my heart is hardened, Lord. కాబట్టి దాని నుంచి విడిపించు ప్రభా. Lord, deliver me from that, Lord. నిజమైన నీ యొక్క సర్వసత్యమైన ఆత్మ నింపు. Lord, fill me your spirit of truth, Lord. నేనేదైనా కొంచెం హెల్ప్ చేస్తే నేనేదో ఎంతో చేసినట్టు ఆనందించేసేవాడిగా ఉంటున్నాను. Lord, if I do little help, I am so much rejoicing that I have done so much for the Lord. ఎందు గురించి అంటే నువ్వు నాకు ఏదైతే చేసావో దాన్ని చూడలేకపోతున్నాను. అది ఎంత గొప్పదో ఎంత మహిమకరమైనదో నేను చూడలేకపోతున్నాను ప్రభా. Because I am not able to see how glorious it is, Lord, what you have done for me, Lord. సహాయం చేయ, ఆ విధంగా చూడడానికి సహాయం చేయ ప్రభా. Lord, help me to be able to see like that, Lord. ప్రభు, నేను వేడుకుంటున్నాను ఆ విధంగా ప్రభుని సహాయం చేయమని. So that way I am pleading with the Lord that he may help me like that. మనం చూసినట్లయితే మన కుటుంబాల్లో అనేక సార్లు చిన్న చిన్న విషయాల్లో కూడా కష్టంగా ఉంటాం, కఠినం అయిపోతూ ఉంటాం. So we also in our family life, small things, we become so hard. ఆ కఠినం అయిపోవడానికి భార్య భర్త కారణం కాదు. So to become that hardness, it's not because of your wife or because of your husband. పరిస్థితి కాదు కారణము. So it is not that incident or that situation that brought that hardness. ప్రభు నాకు మొదటగా లేడు, అదే కారణం. నేను చూడలేకపోతున్నాను. యథార్థంగా ఒప్పుకున్నట్లయితే అది నేను ప్రభుని చూడలేకపోతున్నాను. నేను సరిగా ఆయన ఏం చేశాడో చూడలేకపోయాను. So truly, if you examine your heart, you confess yourself that the reason is that I'm not able to keep the Lord as a first thing in my heart, and I'm not able to see our Lord what he has done for me. ఆయన ఏ విధంగా నా కొరకు విరవబడి నాకు ఇచ్చుకున్నాడో దాన్ని నేను చూడలేకపోతున్నాను. So I'm not able to see that Jesus Christ as a bread, how he was broken for me and given himself for me. I'm not able to see that as a first thing. ఆ విధంగా విరగొట్టబడుతున్నప్పుడు కోపం వచ్చేస్తుంది నాకు. ఆ విధంగా అయ్యే విషయంలో విరగొట్టబడడానికి ఇష్టపడట్లేదు నేను. When I am being broken, immediately I'm reacting with anger, but rather than submitting myself to be broken like that. ఒక్కొక్కసారి కోపం పైకి రాకపోయినా మనం మాట్లాడము.
So sometimes that anger is not shown outside. We won't speak anything, but it's there inside. కొన్నిసార్లు ఇతరులతో సహవాసం చేయము. So sometimes we simply don't fellowship with some people. అనేకమైనవి మనం వాక్యాలు వింటాం, అన్నీ చేస్తూ ఉంటాం, కానీ ఆయనతో సహవాసం కలిగి ఉండలేము. So many times we hear God's word, we do many things like this, but we cannot live in that fellowship. మతానుసారంగా మన రంగు పోకూడదని మనం చూసుకుంటూ ఉంటాం. So as a religious way, our outward colors should not go away. So we try to preserve that outside attraction colors. మీటింగ్ అటెండ్ అవుతాం, We attend the meetings, ప్రార్థన చేస్తాం, we pray, స్తుతిస్తాం, we praise. లేకుంటే ఇవన్నీ చేస్తాము. So we do all these things. అవన్నీ మంచిది ఆ విధంగా చేయడము. So it's good to do like that. కానీ హృదయం ఏ విధంగా ఉందో, ఎంత కంపు కొడుతున్నా మనం దాని విషయంలో తీవ్రంగా తీసుకోము. So but we don't see that how our heart is smelling so badly, bad way, and we don't check that. ఎందు గురించి అంటే ప్రభువు దగ్గర మన టెస్ట్ మనీ పోయినా పర్లేదు. Because we think that it's okay to lose our testimony before our Lord. అతను ప్రాముఖ్యమైన వ్యక్తి కాదని మనం అనుకుంటాం. We think that it's not so important with our Lord. ఆయన మరలా క్షమిస్తాడులే, మళ్ళా చేస్తాడులే, ఆయన పర్వాలేదు, ఆయన చాలా మంచివాడు అనుకుంటాం. Our Lord will anyway forgive. He will do again good things for us. It's okay. కానీ బ్రదర్స్ మనల్ని ఒకసారి చెడ్డోడు అనుకుంటే మళ్ళీ మర్చిపోదేమో అనుకుంటాం మనం. But once brothers will find out that we are bad people or that evil in our heart, then they will always remember and we will be blamed for it. విధమైన కాఠిన్యం మనలో ఉండే ప్రమాదం ఉంటుంటుంది. So we may also have such hardness in our lives always. కాబట్టి మనం ప్రభుని అడుగుదాం, అవును ప్రభు, ఇటువంటి స్థితి నుంచి మాకు విడుదల దయచేయి. So let us ask the Lord that Lord deliver us from this kind of wretched condition, Lord. ఎల్లప్పుడు ఆత్మపూర్ణ ఉండడానికి సహాయం చేయ ప్రభు. Lord, help us to be always filled with Spirit, Lord. మనకు సహాయం చేయగలవాడు ఆయన. He is able to help us. ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. And He has given us promise. మనం ఏదో కొంచెం చేయాలని ప్రయత్నం చేయొద్దు, కానీ సమస్తమును ఆయనకి ఇచ్చుకోవడానికి మనము పూర్ణ హృదయంతో ఆయన సేవించడానికి ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో మనం ప్రభుని అడుగుదాం. So let us not come to a place that I want to somehow try and give little bit to Him, but let us come with an attitude to offer ourselves completely, our heart, and to do everything to Him. నిజంగా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన మన పట్ల చేయడానికి. So there is nothing impossible for our Lord that to do anything for me. ఆయన మనం చేయనిద్దాం. But let us allow and cooperate for our Lord to work in us. ఆ విధంగా మనము ఆయన ఆత్మ చేత నింపబడి ఒకరికొకరు మనం సహిస్తూ ప్రేమలో ఎదుగుతూ జాగ్రత్త కలిగి మనం ఉందాం. So let us be filled with His Spirit, let us be wise, and let us bear with one another, bear all the people, and let us be careful like that. మనం ఆ విధంగా ప్రభువుని స్తుతిద్దాం. So let us praise our Lord. పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు నాయన, స్తోత్రములు. మాకు ఇచ్చిన యొక్క ధన్యకరమైన యొక్క నూతన నిబంధన జీవితాన్ని బట్టి ఆయన ఇక నీ శరీరంగా మమ్మల్ని కడుతున్నందుకు మీకు స్తుతిస్తున్నాం. సంఘాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. మా కొరకు మీరు ప్రాణం పెట్టి ఉన్నారు, మీరు తిరిగి లేచి ఉన్నారు నాయన తండ్రి. నీతో మేము ఉండడానికి నాయన మీరు తిరిగి రాబోతున్నారు, అని బట్టి మీరు స్తుతిస్తూ నాయన మేము ఎల్లప్పుడూ కూడా ఆత్మపూర్ణంగా ఉండడానికి మా హృదయ కాటిని ఎక్కడా కూడా నాయన తండ్రి మేము నాయన మరుగుపరచుకోకున్నట్లు నాయన మాకు చూపించండి. నాయన విడిచిపెట్టి మేము ఒకరికొకరు నాయన తండ్రి ప్రభా నీతో మొదటిగా సమాధానంతో ఉండడానికి, ఒకరికొకరు మేము సమాధానంతో ఉండడానికి, నీలో కట్టుబడడానికి, ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తును స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్.